ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక వృక్షమును గూర్చి నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. ఆ వృక్షము పేరు జీవ వృక్షము. ఆదికాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. జెనెసిస్ చాప్టర్ 2 verse 8 and 9. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. ఈ జీవ వృక్షమును గురించి దేవుడు మొట్టమొదటిగానే ఆదికాండములో ఆయన తోటను వేసినప్పుడు అని వ్రాయించి ఏదెను దగ్గర ఆయన వృక్షములను మొలిపించాడట, ప్రతి చెట్టును మొలిపించాడట. చూడడానికి చూపునకు రమ్యమైన ప్రతి చెట్టు చూడముచ్చటైనదిగా ఆయన మొలిపించాడట. ఈ జీవ వృక్షమునకు క్రైస్తవ విశ్వాసానికి ఏమి సంబంధం? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ద బిలీవర్ అండ్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్? దేవుడండి మంచోడు గనక మంచివాడైన దేవుడు మంచి చెట్లనే మొలిపించాడు. యేసయ్య చెప్పాడు, మంచి విత్తనం ఉంటే మంచి చెట్టు వస్తుందని, మంచి చెట్టు ఉంటే మంచి ఫలములు ఫలిస్తాయని. మంచి చెట్టు మంచి ఫలం, చెడ్డ చెట్టు చెడ్డ ఫలం. ఆదాము యొక్క అవిధేయతకు ముందు ఏదెను తోటలో దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క వనములో ముళ్ళు లేవో, పసర మొక్కలు లేవో, లేకపోతే కలుపు మొక్కలు లేవో, లేకపోతే విషపు మొక్కలు లేవు, లేకపోతే అడవి ద్రాక్షలు లేవు. ప్రతి మొక్క రమ్యమైనదిగా చూడముచ్చటైనదిగా ఉన్నది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. దేవుడు మానవులను మంచిగా సృష్టించాడట, మానవులను శ్రేష్టమైన వారిగా సృష్టించాడట. When man was created, he was created as a well-being. ఏ విధమైన చెడు లేకుండగా, ఏ విధమైన అపవిత్రత లేకుండగా, ఏ విధమైన మలినము లేకుండగా, ఏ విధమైన వ్యాధి లేకుండగా. చూడండి, ఈ రోజుల్లో ఏ మొక్కకైనా సరే సరైన పంట రావాలంటే కెమికల్ స్ప్రే చేయాలి. ఎందుకో తెలుసా? ఈ ఏ చెట్టు దొరుకుతుందో ఆ చెట్టుకు ఏదో ఒక పురుగు, ఏదో ఒక తెగులు, ఏదో ఒక రోగం, ఏదో ఒక భయంకరమైన తెగులు, రకరకాల తెగులు చెట్లకు పట్టే భయంకరమైన భూమిలో మనము నివసిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన వాక్యములో మనకు తెలియజేసేది ఏంటంటే, పతనానికి ముందు చెడుతనము మొక్కలలో లేదో, తెగులు మొక్కలలో లేవో, వ్యాధులు మొక్కలలో లేవో, లేకపోతే అడవి ద్రాక్ష వంటి కారు ద్రాక్షల యొక్క ఫలితాలు ఈ యొక్క మొక్కలలో లేవు. పతనానికి ముందు అంతా రమ్యమే, పతనానికి ముందు అంతా శ్రేష్టమే, పతనానికి ముందు అంతా జీవమే, పతనానికి ముందు ప్రతి దానిలో దేవుని యొక్క సొగస్సు, లేకపోతే ప్రతి జీవిలో, లేకపోతే ప్రతి చెట్టులో. ప్రసంగి అంటాడు, దేవుడంట మానవులు మంచిగానే సృష్టించాడంట, కానీ వారు తంత్రాలు కల్పించుకున్నారట. కారణం, వారు జన్మించినప్పుడు బాగానే జన్మించారు. దేవుడు వారిని చెడిపోయిన వారిగా పుట్టించలేదు. దేవుడు వారిని పుట్టించినప్పుడు పాడు బుద్ధులతో పుట్టించలేదు, కానీ చెడుతనము కల్పించుకున్నారు. ఆదాము అవ్వలను గూర్చిన మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వారు సృజించబడినప్పుడు పాపమేంటో వారికి తెలియదు. దేవుడు మట్టిని తీసి పవిత్ర
పవిత్రపరచి ఆదాముగా చేసి తన చేతులతో రూపమునిచ్చినప్పుడు ఆదామునకు పాపం అంటే ఏంటో తెలియదు. అవిధేయత వలన తంత్రాలు కల్పించుకొనడానికి మానవులకు అనుకూలమైన పరిస్థితులు సైతాను కల్పించాడు. జీవవృక్షం, ఆ తోట మధ్యలో యెహోవా దేవుడు జీవవృక్షమును పెట్టాడు. చూడండి, తోటలో రకరకాల చెట్లు పెట్టి మధ్యలో ఒక ప్రత్యేకమైన జీవవృక్షాన్ని పెట్టడానికి కారణమేంటి? దేవుని యొక్క హృదయములో అసలు ఈ జీవవృక్షాన్ని నాటడానికిని, ఆ జీవవృక్షాన్ని పెంచడానికిని, ఆ జీవవృక్షము ఫలించాలి, ఆ ఫలములు నిలిచి ఉండాలి అని దేవుడు ఆశించడానికి కారణమేమిటి? వాట్ వాజ్ ద రీజన్? వాట్ వాజ్ గాడ్స్ ప్లాన్? దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటి? ఎందుకో ఆ యొక్క చెట్టు ఆ యొక్క తోటలో మధ్యలో, నోటీస్, ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గార్డెన్ దేర్ వాజ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క తోట మధ్యలో ఉన్న చెట్టు ఈ జీవపు వృక్షం. జీవవృక్షం అంటే ఆ వృక్షాన్ని లేకపోతే ఆ వృక్ష ఫలాన్ని తినిన వారు నిత్యము జీవిస్తారు. జీవింప చేసే వృక్షం జీవవృక్షం, ట్రీ ఆఫ్ లైఫ్. దేవుని వాక్యంలో దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క చెట్టును గురించి వివరిస్తూ ఉంటాడు. ఆదాము అవ్వలను తయారు చేశాడు, దేవుడు సృష్టించాడు, జీవాన్ని పెట్టాడు, తోటలోకి తీసుకెళ్ళాడు. అన్ని చెట్లు తినండిరా, అన్ని ఫలాలు అనుభవించండి, కూరమొక్కలు ఉన్నాయి, లేకపోతే పండ్లు ఉన్నాయి, అన్నీ మీవి. అయితే ఒక్క సంగతే, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నాడు అన్నాడు. కానీ జీవవృక్షము దగ్గరికి వెళ్ళొద్దన్నాడా? వెళ్ళొద్దనలేదు. జీవవృక్షం దగ్గరికి వెళ్ళొద్దనలేదు. జీవవృక్షాన్ని ముట్టొద్దనలేదు. జీవవృక్షము దగ్గరికి మార్గము మూయబడలేదు. జీవవృక్షమును గురించి దేవుడు వారిని హెచ్చరించలేదు. ఒక చెట్టును గురించి హెచ్చరించాడు. మంచి చెడ్డలు నీకు తెలియకుండా ఉండాలంటే ఆ చెట్టును నీవు ముట్టవద్దు, ఆ చెట్టు ఫలమును నీవు తినవద్దు అని అంటే, ఆదాము అవ్వలు జీవవృక్షము యొక్క శ్రేష్టతను గ్రహించకుండగా దేవుడు ఏది వద్దన్నాడో, దేవుడు ఏది తినొద్దన్నాడో, దేవుడు దేనిని అనుభవించొద్దన్నాడో. చూడండి, కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఏది వద్దంటారో అది చెయ్యాలన్న ఆశ, తపన, కాంక్ష ఉంటుంది. తల్లిదండ్రులు వద్దు అని చెప్పిన దానికి వ్యతిరేకముగా పిల్లలు చేయాలన్న ఆ యొక్క తపన, ఆ ఉద్దేశం మామూలుగా మనుషుల్లో నుంచి వచ్చింది కాదు. అది అపవాదిలో నుండి మొదట ఆదాము అవ్వల్లోనికి ప్రవేశపెట్టబడిన వాంఛ. దేవుడు వద్దన్నాడు కదా, అది చేయి. దేవుడి చేయొద్దన్నాడు కదా, ఇది చేస్తే మీకు మేలు కలుగుతుందని మీకు చెబుతాడు. అది చేస్తే దేవుడి మనస్సు నొప్పించబడుతుందని సైతానికి తెలుసు. కొంతమంది తల్లిదండ్రుల మనస్సు నొప్పించడం, తల్లిదండ్రులను ఏడిపించడం, తల్లిదండ్రుల యొక్క మనస్సుకు క్షోభ పుట్టించడం, తల్లిదండ్రులు కష్టపడి చెమటూర్చి రక్తమును చెమటగా మార్చి బిడ్డలకు ఫీజు కట్టి వాళ్ళని చదివిస్తూ ఉంటే ఈ పిల్లలో యవన బిడ్డలో, యవను రాండ్రో, యవన కుమారులో తల్లిదండ్రుల యొక్క హృదయానికి మనసుకు క్షోభ తెచ్చే విధముగా వారి పేరు చెడగొట్టి వారికున్న ఆ యొక్క ఊరిలో ఉన్న గౌరవము పాడు చేసే కుమారులు, కుమార్తెలు క్రైస్తవ లోకంలో ఇప్పుడు కనబడడానికి కారణం ఆదాము వాడి వెనకాల ఉన్నది, అవ్వ ఆమె వెనకాల ఉన్నది అపవాది. అపవాది చాలా తెలివైందని అనుకున్నది. దేవుడు ఈ చెట్టును ముట్టొద్దన్నాడు కాబట్టి ఈ చెట్టు కాయే తినిపించాలని అనుకుంది. కానీ అపవాదికి దేవుడు జీవ వృక్షములో ఏమి పెట్టి ఉంచాడో ఆ సంగతి అపవాదికి తెలియలేదు. సరే, పండు తినేశారు. దేవుడు కోపం వచ్చింది, వచ్చాడు, ఆదామా అన్నాడు, దాక్కున్నాడు.
ఎక్కడున్నావంటే పక్కన దాక్కున్నాను పొదల తాటును అన్నాడు. బయటికి తీసుకొచ్చాడు. ఎవరు చెప్పారు అన్నాడు. ఇదిగో స్త్రీ అన్నాడు. స్త్రీ ఏమో ఇదిగో పాము అన్నది. పాము సర్పం. ఇదంతా కథ అయిన తర్వాత దేవుడు వారికి చర్మపు చొక్కాలను కుట్టించాడు. ఆకులు కుట్టుకుని తగిలించుకుంటే నీ నగ్నత్వం ఆగదు, లెదర్ క్లోత్స్ మంచిదని దేవుడు ఆయన పశువును వధించి వారికి ఒక చొక్కాను సిద్ధం చేశాడు. ఆ యొక్క వధించబడిన ఆ యొక్క పశువు మానవుల కొరకు వారి అవిధేయతను బట్టి, వారి అపరాధములను బట్టి, వారి దోషములను బట్టి గొల్గొతా గిరిపై, కల్వరి గిరిపై భయంకరమైన మండుటెండలో సిలువ వేయబడిన యేసు క్రీస్తు యొక్క దేహమునకు సాదృశ్యం. ఇప్పుడు ఆయన శరీరం మన యొక్క నగ్నత్వాన్ని కప్పుతుంది. ఇప్పుడు ఆయన రక్తం మన అపరాధములను శుద్ధి చేస్తుంది. ఆయన యొక్క నీతి మన యొక్క భయంకరమైన అవినీతిని యేసుకు తగిన నీతిగా మార్చివేస్తూ ఉంది. ఇలాగుంటే వీళ్ళు పాపం చేసి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తిన్నారు. వీరిని ఇలాగా విడిచిపెడితే వారు చేతులు చాపి జీవవృక్ష ఫలమును కూడా వీరు భుజించి వేస్తారని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయానికి రండి, 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని తినొద్దన్నప్పుడు ఆ పండు తిన్నాడు. మరలా నా యొక్క సెలవు లేకుండగా, నా యొక్క అనుమతి లేకుండగా జీవవృక్షము దగ్గరికి వెళ్ళి జీవవృక్ష ఫలమును కూడా చేయి చాపి ఆయన తింటాడేమో, ఆదాము అవ్వలు తింటారేమో అని చెప్పి దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఆ తోటలో నుండి వారిని ఎక్కడికి పంపించాడు? ఏ నేల నుండి తీయబడెనో. ఇక్కడ ఆగండి. అవిధేయులుగా మారినప్పుడు దేవుడు తిరిగి మనలను ఏ నేల నుండి వచ్చామో, వింటున్నారా? మీరు పౌండ్స్ పౌడర్ డబ్బా పెట్టి ఫుల్గా ఏ నేల నుండి వచ్చారో ఆ నేల రంగు కనబడకుండగా మీరు లిప్స్టిక్ వేసుకుని, ఐబ్రో పెన్సిల్ దిద్దుకుని, ఫేర్ అండ్ లవ్లీయో, ఫేర్ అండ్ హ్యాండ్సమో రాసుకుని, పాండ్స్ క్రీమ్ రాసుకుని మీరు ఏ నేల నుండి వచ్చారో తెలియకుండగా మిమ్ములను మీరు అలంకరించుకొనవచ్చు. ఆల్ రైట్. కానీ అవిధేయులుగా మీరు మారినప్పుడు ఏ వ్యక్తి అయితే దేవునికి ఆయన మాటకు వ్యతిరేకముగా నడుస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి విరోధమైన మాటలు ఆయన మనసులో పెట్టుకొని, ప్రణాళికలు ఆయన మనసులో పెట్టుకొని ఆయనకు విరుద్ధంగా, ఆయన వాక్యానికి విరుద్ధంగా నడుస్తాడో వాడు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. అప్పటి వరకు దే ఎంజాయ్డ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో తిరిగారు, దేవుని సన్నిధిలో సంతోషించారు, దేవుని సన్నిధిలో ఆనందించారు. ప్రతిరోజు దే హ్యాడ్ యాక్సెస్ టు గాడ్. దేవునితో వారికి సహవాసం ఉండేది. ప్రతిరోజు చల్ల పూట వేళ వారు దేవుని సన్నిధిలో కనపడేవారు, దేవుడు మాట్లాడేవారు. ఈ రోజుల్లో క్రైస్తవుల్లేగా అమావాస్యకు ఒకసారి, పౌర్ణానికి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి, ఈస్టర్కి ఒకసారి పూనకం వచ్చినట్టు కొంతమంది క్రైస్తవులు చూడండి. ఈ లెంట్ సీజన్లో 40 days పూనకం వచ్చేస్తుంది వాళ్ళకి. లెంట్ సీజన్లో తినకుండా ఉంచిన ఆహారం అంతా దేవుని సన్నిధికి పట్టుకొస్తాడా? పట్టురాడు. ఈ 40 రోజుల తర్వాత మరలా తినడానికి దాచుకుంటాడు. నీవు దేవుని కొరకు ఉపవాసం ఉంటే ఆహారం దేవుని సన్నిధికి పట్టురావాలి. ఉపవాసం శరీరానికి మంచిది. నువ్వు ఉపవాసం ఉంటే దేవునికి ఏం మేలు కాదు. వీడిని ఇలాగ ఉంచితే మరలా జీవవృక్షాన్ని దగ్గరికి వెళ్తాడు, దానిని మరలా తింటాడు. తిన్నవాడు పాపముతోటే నిరంతరము జీవిస్తాడు. అలాగున జీవించుట నా చిత్తము కాదు అని
కానీ దేవుడు ఎంచి ఏ నేల నుండి వాడిని తీశాడో ఆదామును తిరిగి ఆ నేలకు పంపివేశాడు. అందుకని వాక్యం అంటది, మొన్నైనది మొన్నైపోతుంది, ఆత్మ ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళిపోద్ది. తినొద్దన్నది తిన. దేవుని వాక్యంలో ఇంత భయంకరమైన శాపకరమైన జీవితం మరొకటి ఉండదు. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆదామా, ఈ ఏదెను తోట నీకు సూట్ కాదిక. ఆదామా, ఈ వనము పరిశుద్ధతతో నిండిన వనము, ఈ సంఘము పరిశుద్ధతతో కూడిన సంఘము, ఈ వనము దేవుని సన్నిధితో నిండిన సంఘము, ఈ వనము దేవుని యొక్క ఆత్మతో నిండిన సంఘము. అవిధేయత కలిగిన బ్రతుకులు, పాపముతో నిండి ఉన్న బ్రతుకులు, భయంకరమైన లౌకిక ఇచ్చలతో నిండి ఉన్న బ్రతుకులు ఈ వనములో ఉండడానికి వీలు లేదు అని దేవుడు ఏ నేల నుండి ఆదాములను తీశాడో ఆదాము వాళ్ళని అక్కడికి పంపించాడు. అక్కడ ఏం చేశాడు? జీవ వృక్షమును ఎవరు చేరకుండగా జ్వాలలో కూడిన అగ్ని ఖడ్గాన్ని ఆ మార్గానికి అడ్డు పెట్టాడు. ఎవడు పడితే వాడు ఇప్పుడు జీవ మార్గము దగ్గరకు లేక ఆ జీవ వృక్షము దగ్గరకు ఆ తోటలోనికి వెళ్ళడం అసాధ్యం. కానీ దేవుని బిడ్డలారా, ఏ చెట్టు మార్గాన్ని అయితే దేవుడు క్లోజ్ చేశాడో, ఏ చెట్టునైతే ఈ యొక్క మానవులు చేరకూడదు, ఏ చెట్టు దగ్గరకైతే ఈ మానవులు తిరిగి వెళ్ళి ఆ జీవ వృక్ష ఫలమును తినకూడదు అని దేవుడు మార్గమును మూసివేశాడో, ఖడ్గ జ్వాలను పెట్టాడో, ఆ మార్గానికి తిరిగి మార్గమును తెరవడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి ఆ జీవ వృక్షాన్ని చేరే ఆ యొక్క అవకాశం, ఎవరికి ఆ జీవ వృక్షము ఫలమును తినే ఆ అవకాశం అంటే, రండి ప్రకటన గ్రంథానికి రండి. 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, చూడండి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడు ఏదెను దగ్గర తోటలో వేసిన ఆ యొక్క జీవ వృక్షాన్ని ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నాడు? ఒకప్పుడు ఆదాము ఏ స్థలము నుండి బయటకు గెంటివేయబడ్డాడు? దేవుని సన్నిధిలో నుండి, ఆ జీవ వృక్షపు తోటలో నుండి, ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి, ఆ పరిశుద్ధాత్ముని యొక్క ప్రసన్నతను అనుభవించకుండగా ఆదాము అవ్వలు తోటలో నుండి బయటకు గెంటివేయబడ్డారు. ఎక్కడ నుండి గెంటివేయబడ్డారో అక్కడకు తిరిగి వెళ్ళి ఆ జీవపు చెట్టును, వృక్షమును, ఫలమును అనుభవించడానికి దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని సిద్ధం చేశాడు. అక్కడికి ఇప్పుడు ఎవరైనా వెళ్ళవచ్చు, ఏ క్యాస్ట్ అయినా వెళ్ళవచ్చు, ఏ రిలీజియన్ అయినా చేరవచ్చు, ఏ కలర్ అయినా చేరవచ్చు, ఏ కల్చర్ వారైనా వెళ్ళొచ్చు, ఏ ప్రొఫెషన్ అయినా వెళ్ళొచ్చు, ఏ స్టేట్ వారైనా వెళ్ళొచ్చు, ఏ కంట్రీ వారైనా వెళ్ళొచ్చు, ఏ ట్రెడిషన్ వారైనా వెళ్ళొచ్చు. అయితే దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏమనంటే జయించు వారికి అన్నాడు. ఎవరిని జయిస్తే ఆయన జీవ వృక్ష ఫలమును భుజింపనిస్తాడు అన్నది జయించాలి. దేనిని జయిస్తే నీవు దేవునికి ఇష్టడైన మనుషునిగా ఉంటావన్నది యేసయ్య మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. దినములు పగలు రాత్రి, 40 దినాలు 40 రాత్రులు. ఆయన మానవ దేహాన్ని సబ్జెక్షన్కు, మానవ దేహాన్ని దేవుని చిత్తానికి లోబర్చుకొనడానికి ఆయన ఉపవాస దినములు ఉన్నాడు. సాధారణంగా
అయ్యా శోధనలు ఎక్కువైపోయినాయండి, దెయ్యం వచ్చో శోధించేస్తుందండి అని అంటే పాస్టర్ గారు ఏమంటారు, బిషప్ గారు ఏమంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దెయ్యం వెళ్ళిపోతుందా అంతే, ఏసు రక్తం చేయమంటారు. ఇక్కడ ఆపోజిట్ జరుగుతుంది. ఇక్కడ ఆపోజిట్ జరుగుతుంది. ఏంటి, 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట యేసయ్య. దేవుడు వచ్చాడు దగ్గరికి, దేవుడు రాలా. మేనమామ గారు ఎవరైనా వచ్చారా? రాలా. మేనత్త వచ్చిందా? రాలా. శిష్యులు ఎవరైనా వచ్చారా? రాలా. యేసయ్య ఏమైపోయాడో అని చెప్పి బంధువులు ఎవరైనా వచ్చారా? ఆయనను ప్రేమించిన వాళ్ళు వచ్చారా? రాలా. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత పిలవ పెట్టకుండా ఒకడు వచ్చాడు. యేసు ప్రభు వాడిని రమ్మనలా. నీవు రమ్మనాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన ముగించడం ఆలస్యం. నువ్వు ఆదివారం ఆరాధన ముగించి బైబిల్ జిప్పు పెట్టి ఇంటికి వెళ్ళేసరికి ఇంటికాడ రెడీగా ఉంటాడు. ఇక ఎందుకో వైఫ్ అండ్ హస్బెండ్ డిష్యూ 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 ఇద్దరు బైబిల్ పట్టుకుని ఇంటికి వెళ్తారు. అక్కడ ప్రారంభం అవుతుంది. తోడు కోళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య, తండ్రి కుమారుల మధ్య ఉపవాసం తర్వాత పరీక్ష, టెస్ట్. ఉపవాసం తర్వాత పరీక్ష, ప్రార్థన తరువాత పరీక్ష, పాటలు తరువాత పరీక్ష, పూజ తరువాత పరీక్ష, ధ్యానము తరువాత పరీక్ష. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కనపడే ఆ జీవ వృక్ష ఫలం దేవుడు యేసు ద్వారా నిన్ను బాగు చేసి నీకు జీవాన్నిచ్చి నీ కుటుంబాన్ని ఆరోగ్యకరంగా మార్చి అద్భుతమైన ఫలాలు, జీవితం, పంట దేవుని కొరకు నీవు ఫలించేదానవుగా, ఫలించేవాడుగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధికి నీవు దూరమై ఉన్నాయిడలా దేవుణ్ణి అడుగు, అయ్యా నీ జీవవృక్షానికి చాలా దూరంగా ఉన్నానయ్యా, నేను ఆ చెట్టు దగ్గరకు రావడానికి నాకు మార్గం లేదయ్యా. అయితే యేసు ద్వారా నువ్వు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తావు. ఆ మార్గము ద్వారా నేను వస్తున్నానయ్యా, నన్ను అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా, నీ బిడ్డగా మార్చయ్యా, నిత్య జీవాన్ని ప్రవేశపెట్టయ్యా, దేవ స్వభావాన్ని నాలో కలుగజేయ్యా, నిత్యము జీవించేవాడిగా నీ జీవాన్ని నాలో ప్రవేశపెట్టు. ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి, ఇదిగో ఆ జీవ వృక్షపు ఆకులట దేశములకు స్వస్థత, జనులకు స్వస్థత కలుగజేస్తున్నాయట. అలాంటి స్వస్థత ఈరోజు నాకు దయచేయి నాయనా అన్నవారు మీ చేతుల పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఇదిగో ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన బాధను, ప్రతి విధమైన శోధనను జీవపు వృక్షపు ఆకుల యొక్క సారము ద్వారా, ప్రభావము ద్వారా వీరి కుటుంబాలలో, వీరి శరీరాలలో ఉన్న ప్రతి విధమైన తెగులు వారిలో నుండి పారద్రోలమని ప్రార్థిస్తున్నాను స్వామి. కీడు నుండి, శోధన నుండి, శత్రువు యొక్క ఉచ్చు నుండి, అపవాది తంత్రముల నుండి యేసు క్రీస్తు నామమున ఈ బిడలను విడిపించమని, ప్రతి విధమైన శాపాన్ని పారద్రోలమని, ప్రతి విధమైన అపవిత్రతను పారద్రోలమని, ప్రతి విధమైన చీకటిని పారద్రోలమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ఈరోజు జీవ వృక్షమును గురించి కొద్దిగా ధ్యానం చేస్తాం. ఆ జీవ వృక్షము నీవేనయ్యా. ఆ జీవపు ఫలాలు, పలు రకాలైన పండ్లు, అనేక రీతులుగా నీ కృపావరాలు, నీ యొక్క పరిచర్యలు, నీ పరిశుద్ధాత్మ ఫలం, అద్భుతమైన నీ యొక్క వ్యక్తిత్వం, నీ యొక్క ప్రవర్తన, నీ మాటలు, నీ ఉపదేశాలు, నీ జీవపు కలిగిన మాటలతో మరొక్క మారు ఒక్కొక్క బిడను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను, బ్రతికించమని ప్రార్థిస్తూ ఉన్నాను, నీ జీవనదిని ప్రవహింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను.
ప్రతి సమయములో ప్రతి చోట ఫలించు చెట్టులుగా ఒక్కొక్కరిని తీర్చిదిద్దండి, ఆశీర్వదించి ఒక్కొక్కరిలో నీ రక్తము ప్రోక్షించండి. నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా నీ బిడలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, దీవించండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని బిడలారా ప్రభు రాకడ పర్యంతము సదాకాలము అందరికీ తోడయుండును గాక. Our phone numbers are 944-027-2335 and 995-9047-993 and 0883-2462-408. May God richly bless you. దీవెనా దీవెనా యేసయ్య దీవెనా అక్షయమైన ఆత్మీయ దీవెనా విశ్వ